సునాదస్వరము జనవరి 28. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. ఈ లోకంలో మనం దేవుని పనిని కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అలసిపోతాం, ఇంకా చేయలేము, నా వల్ల కాదు, విడిచిపెట్టాలని తలంపు రావచ్చు. పరిచర్య భారంగా అనిపించి ఇంకా ముందు కొనసాగలేను అనుకునే స్థితి ఉండొచ్చు. మరి కుటుంబ బాధ్యతలు కావచ్చు, భార్యాభర్తల విషయంలో, పిల్లల విషయంలో, ఉద్యోగాల్లో, చదువుల్లో, వ్యాపారాల్లో ఇంకా మనం చేయలేమనుకునే పరిస్థితి, నిరాశ రావచ్చు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఎందుకు ఆలస్యం అవుతుందనే సందేహాలు, భయములు కలుగుతాయి. అందుకే ప్రభు ఈ రోజున మనల్ని బలపరుస్తూ చెప్తున్నాడు, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును అని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం ధైర్యం విడిచిపెట్టకుండా ముందు కొనసాగుతామో అప్పుడు మనము ప్రతిఫలంగా గొప్ప బహుమానం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకు బలహీనమైన మనస్సు ఇవ్వలేదు, పిరికాత్మని ఇవ్వలేదు, కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చాడు. అందుకే మనం దేవుని శక్తిని బట్టి తన ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు ధైర్యంతో, విశ్వాసంతో ముందు కొనసాగుతాం. దేవుని నుండి గొప్ప బహుమానమును పొందుకుంటాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు అబ్రహాం మొదలుకొని భక్తులందరూ కూడా ఎంతో ఓపికతో, సహనంతో దేవుని నుండి బహుమానాలు పొందుకున్నారు. మరి యోసేపు జీవితాన్ని చూసినప్పుడు ఎన్నో శ్రమలు ఎదుర్కొని చివరిగా దేవుని నుండి గొప్పగా ఆయన హెచ్చింపబడ్డాడు. ఒక దావీదు జీవితం, దానియేలు, వీళ్ళందరినీ చూసినప్పుడు వాళ్ళందరూ ధైర్యం విడిచిపెట్టకుండా దేవుని నుండి గొప్ప ప్రతిఫలమును వాళ్ళు పొందుకున్నారు. మరి యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినా ఆయన ధైర్యంతో, విశ్వాసంతో శిలువ వరకు వెళ్ళి తండ్రికి విధేయత చూపించి జయోత్సాహంతో వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఎటువంటి పరిస్థితులైనా ధైర్యం విడిచిపెట్టొద్దు. ఎందుకంటే దేవుడు మనకు పిరికి ఆత్మ ఇవ్వలేదు, ఆయన మనకు ధైర్యమును, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా ధైర్యంతో ముందుకు కొనసాగి ఆయన నుండి గొప్ప ప్రతిఫలముగా బహుమానమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ప్రభువా. అందరినీ మీరు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరికి ఎటువంటి ఆటంకములున్నా, ఎటువంటి బలహీన స్థితి అయినా ధైర్యమును తండ్రి కోల్పోకుండా విశ్వాసంతో ముందు కొనసాగి మీ నుండి తండ్రి స్వాస్యమును, బహుమానం పొందుకునే కృప అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.